అందరికీ నమస్కారం. నేను మీ లక్కీ. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? చిన్న చేతుల్లోంచి ఒక పెద్ద అద్భుతం పుడుతుంది అంటే ఎంత ఆనందమో కదా! ఇప్పుడు ఉన్న కాలుష్యం మధ్య మనం మట్టితో తయారు చేసే గణేష్ ప్రతిమలు ప్రకృతికి ఎంత మేలు చేస్తాయో తెలుసా? ఇంత అందంగా ముద్దుగా ఉన్న ఈ చిన్ని గణేశుణ్ణి చిన్న చిన్న పిల్లలు తమ చేతులతో ఈ ప్రతిమను తయారు చేశారంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. పిల్లలు సృష్టించిన ఈ మట్టి గణేశుడు కేవలం ఒక ప్రతిమ కాదు, ప్రకృతితో మనకున్న బంధానికి ఒక గుర్తు. గణేష్ ప్రతిమలో మనకి ప్రతి ముద్దలో అమాయకత్వం, అలాగే ప్రతి ఆకారంలో భక్తి మనకి కనిపిస్తున్నాయి. అలాగే గణేశుని పొట్ట అంటే చిన్నపిల్లల అమాయకత్వం, గణేశుని చెవులు అంటే ఒక వినమ్రత, వినాయకుని ముక్కు అంటే ఆయన జ్ఞానం. పిల్లల చేతుల్లో ఇవన్నీ మట్టి రూపంలో అద్భుతంగా బయటికి వస్తాయి. పిల్లలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసిన ప్రతిమను చూసి చాలా సంతోషపడతారు. ప్రతిమ మొత్తం పూర్తయ్యాక పిల్లల్లో కలిగే చిన్నపాటి గర్వం అంటే ప్రతిమను మేము చేయగలిగాం అనే ఆత్మవిశ్వాసం, అది నిజమైన భక్తి. వాళ్ళు చెబుతున్న ఒక్క మాట, గణపతి ఎప్పుడూ ప్రకృతితో కలిసి ఉండాలి అని. మట్టి గణేశుని తయారు చేయడం అనేది కేవలం ఒక ఆనందం మాత్రమే కాకుండా అది ప్రకృతికి మనం ఇచ్చే గౌరవం కూడా. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా మీ పిల్లలతో ఎకో ఫ్రెండ్లీ గణేష్ని తయారు చేపించుకుని పండగను ఆనందంగా జరుపుకోండి. అలాగే మీ పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని బయటికి తీయండి. అలాగే అందరికంటే ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ వినాయకుడి కటాక్షం, కృప మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు తోడుగా ఉండాలని ఆశిస్తూ నేను మీ లక్కీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫుల్ వీడియో కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఫుల్ వీడియో అని టైప్ చేయండి. థ్యాంక్ యూ. పిల్లలు ఇంకా ఈ ప్రతిమను ఫుల్గా కంప్లీట్ చేయలేదు. కళ్ళు పెట్టాలి, అలాగే రంగులు వేయాలి. గణపతి బప్పా మోర్య, జై గణేశ.